దాన్వి నీకంటే వాడికి సినిమానే ఎక్కువైపోయిందంట. అది ఎంత చక్కగా సింగిల్ టేక్ లో డాన్స్ నేర్చుకుంది, పాట నేర్చుకుంది, స్కిట్ నేర్చుకుంది. నువ్వేమన్నా నేర్చుకున్నావు అసలు? నేను భరించడం నేర్చుకున్నది. నేను భరించడం నేర్చుకున్నది. వీళ్ళ ప్రాక్టీస్ ఏమో కానీ నాన్ సెన్స్ చేస్తారు. అదిగో ఆవిడేమో వ్లాగ్ తీసే పనిలో బిజీగా ఉంది, వాడేమో ఇంకొక పనిలో బిజీగా ఉన్నాడు. ఇగో విశ్వ ఏమో నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు. మా అమ్మాయి యాందిరయ్యా యాన్ చేస్తున్నా జర వెళ్ళారని ఎట్ట నడాలి. ఓ నాయనా అమ్మ తల్లి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ సారీ చందమామ. సో మా వీడియోలోని మీ వరకు రావాలండి మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ సబ్స్క్రైబ్, లేదంటే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. అమ్మో ఫస్ట్లో ఎంత నిదానంగా ఉండేది, ఇప్పుడు ఎలా తయారైందో చూడండి. కానీ గుడ్ గలమ్మా ఇది. ఏంటి పుట్టి అందరి ముందు నన్ను పుట్టి అంటవే? అంటేనే ఎందుకు పుట్టి, నువ్వు నిజంగా పుట్టింది కాబట్టి. ఇదిగో దీంతో మాట్లాడిస్తే ఇలాగే ఉంటుంది కాబట్టి ఫస్ట్లో అయితే ఎవరు మూసేస్తావు ఇంకా మూసేస్తా ఇంకా వినపడకుండా. సో చిన్నప్పుడు చాలా గుడ్ గర్ల్ అనమాట. ఎంతలా అంటే తల్లి చాటు బిడ్డలాగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడేది కాదు. ఎవరైనా పలకరించినా, ఎప్పుడైనా ఏదైనా షోకి తీసుకెళ్తే కూడా అని చెప్పి అబ్బాయిల్ని చూసినా లేడీస్ ని చూసినా అలా పారిపోయేది. ఈ మధ్య ఒక 2 షోలు చేసేసరికి భయం లేకుండా పోయింది. ఏం షోస్ చేసేవి గుండు? ఒక 4 షోస్ చేసా. ఏం చేసావు? నాన్నతో గుమ్మడి చేసా, ఇంకొకటి వెకి వెకి జోడు చేసా. నువ్వు నాతో ఎందుకు చేయలేదు? మీ నాన్నతో ఎందుకు చేసావు? నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి. అందుకని మీ నాన్నతో చేసేసావా? నువ్వు సింగిల్ నన్ను లిఫ్ట్ చేయాలని ఉంటే నాకు ఇబ్బందనా? కాదు, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, మీ నాన్న బాగా చేశాడా డాన్స్, నువ్వు బాగా చేసావా? రెండు నేను బాగా చేస్తా, కానీ నాన్న కొన్ని బాగా చేస్తారు. అవునా? సో నాన్నకి ఏం చెప్పావు నువ్వు? ఫస్ట్ ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాన్న అని ఏదో చెప్పావు కదా, ఏం చెప్పావు? ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాన్న, నా పరువు తీయగా రోజు ప్రాక్టీస్ లో లాగా అన్న. మర్చిపోయాడా మరి స్టేజ్ మీద? మర్చిపోయి మళ్ళీ నా పరువు తీసాడు. అయ్యో ఎన్నిసార్లు చెప్పాలి సంతోష్ పవన్ నీకు, వినవా నువ్వు? ఇలాగే దానివి పరుదిస్తూ ఉంటావా? అవునన్న, ఎప్పుడు నువ్వే ఇలానే. నేను సంతోష్ పవన్. ఏంటో నేను సంతోష్ పవన్ అని పిలిచాను. దెబ్బలు పడతాయి కన్నమా, దెబ్బలు పడతాయి. సో చందమ్మ గారు ఈ హాలిడేస్ ని పరిపూర్ణంగా యూజ్ చేసుకున్నట్టు ఆటలే కాకుండా షూట్ చేస్తుంది, పాపం ఎక్కువగా కష్టపడుతుంది, ప్రాక్టీసులు చేస్తుంది, అన్ని చేస్తుంది. కాబట్టి పిల్లకేసుకోవడానికి నేను 30 minutes వేసుకున్నాను. ఓన్ గా అదే డ్రెస్లు వేసుకుంటుంది. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అదే జడలు వేసుకుంటుంది. పాపం అన్ని అదే సొంతంగా చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళ మీద మనం స్పెషల్ కేర్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఇలాంటప్పుడే కొంచెం ఈ జలుబులు ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. అండ్ తను ఎక్కువగా కష్టపడుతుంది కాబట్టి టైర్డ్ అయిపోతుంది కాబట్టి. సో కనమగాడి మీద నేను తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో లిటిల్ జాయ్స్ వాళ్ళది మల్టీవిటమిన్ గమ్మీస్ అనమాట. ఇంతకు ముందు మీరు నా బ్లాగ్స్ లో కూడా చూసారు. లిటిల్ జాయ్స్ వాళ్ళది న్యూట్రీ మిక్స్, అలాగే కొన్ని ప్రోడక్ట్స్ నేను దానికి వాడుతూ ఉంటాను అనమాట. సో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇది న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది, అలాగే వీళ్ళ ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది. జనరల్ గా పేరెంట్స్ గా మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఆటల్లో పడి సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా ఉంటారు. మన మనసులో అరే వీళ్ళు తినలేదు అనిపిస్తుంది. ఈవెన్ దానివి కూడా అంతే. ఈ షూట్స్ హడావుడి వాటిల్లో పడి ఏంటంటే సరిగ్గా తినట్లేదు. సో నాకు కూడా అలాగే ఉంటుంది, కనమగడ్ సరిగ్గా తినట్లేదు ఎలా అని చెప్పేసి. సో నేను లిటిల్ జాయ్స్ ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ ఇచ్చినప్పటి నుంచి నాకు ఆ టెన్షన్ కొంచెం తగ్గిందనమాట. ఇందులో 11 కంటే ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, అలాగే 6 రకాల వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అండ్ నో యాడెడ్ షుగర్. అండ్ పిల్లలు వీటి టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. నో ఫస్ ఎట్ ఆల్. అండ్ ఇది 2 years ప్లస్ నుంచి యూస్ చేయొచ్చు. రోజుకు ఒక గమ్మి ఇవ్వాలన్నమాట, ఎక్కువ వద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ టైం వాళ్ళు లంచ్ చేసిన తర్వాత అలా దానివి అయితే ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తుంది, లేదంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తే తీసివనా
మేడం గారి ఫేవరెట్. ఇది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నేను మా ఫ్రెండ్ రాయన్కి ఇస్తా, ఇంకా అందరికీ ఇస్తా. అండ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, టెడ్డీ బేర్ లాగా. సో మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి రోజు ఒకటి, చాలా మంచిది. అండ్ వాళ్ళు ఏదైనా ఫుడ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకి ఈ గమ్మీస్తో మనం హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీజన్ కూడా బాగాలేదు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేను ఇప్పుడే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో దాని ద్వారా పర్చేస్ చేసుకొని మీ పిల్లలకి ఇచ్చిన తర్వాత చెప్పండి ఎలా ఉంది అని చెప్పేసి. కనమగాడు మరైతే లేట్ చేయకుండా ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్, లెట్స్ స్టార్ట్. కాదు మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే ఇది నవ్వలేకూడదు, కసపలా ఎంజాయ్ చేయాలా? ఓ అమ్మని. ఓకే, సో నేను చెప్పాను కదా ఈ వ్లాగ్లో కనమగాడు షోస్ కోసం ఏమేం చేశాడు అనేది చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఇంకొక క్రేజీ షోతో మీ ముందుకు రాబోతున్నాను చెప్పాను కదా, సో దాని గురించి కూడా ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఏం చేస్తున్నావు కన్నా? తింటున్నా. ఏమంటే అది మీరు కూడా తింటారా? ఎక్కడికి వెళ్తున్నావు? డాన్స్ షో ప్రాక్టీస్. ఏంటో కొత్తగా ఉంది కన్నగాడు. నిన్ను ప్రాక్టీస్కి తీసుకెళ్తుంటే ఎప్పుడు నేను నాన్న వెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడు నువ్వు కూడా ప్రాక్టీస్కి వస్తుంటే నాకు ఏంటో కొత్తగా ఉంది. నీకెలా ఉంది? కొత్తగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రాక్టీస్కి ఎప్పుడు రాలేదు కదా, హాలిడేస్ని ఇలా యూస్ చేసుకుంటున్నావు నువ్వు కదా. యూస్ చేసుకోకూడదా ఏంటి? అమ్మో చేసుకోవచ్చు. యాక్చువల్గా దాన్వి అనే వాళ్ళ నాన్న వెళ్ళాలి, కానీ వాళ్ళ నాన్న ఊరు వెళ్ళారు కాబట్టి ఫస్ట్ దాన్వి నేర్చేసుకుంటుంది. ఎందుకంటే దాన్వి సింగిల్ టేక్లో నేర్చుకుంటుంది కదా. నానైతే మర్చిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు నాతో చేస్తున్నారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ప్రాక్టీస్కి ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారో? బాబా, నేను, హాయ్ ఫ్రెండ్స్. అక్కడ ఎవరు వస్తారు? రేయాన్ వాళ్ళు. దాని తర్వాత ప్రాక్టీస్ తర్వాత డాన్స్ ప్రాక్టీస్ తర్వాత స్కిట్ ప్రాక్టీస్ ఉంది. స్కిట్ ప్రాక్టీస్ తర్వాత ఇంటికి వచ్చి స్విమ్మింగ్ పూల్ చేసి హాయిగా స్నానం చేసుకుని డ్రెస్ మార్చుకొని హాయిగా తినడమే. అక్కడ 1 hour సరిపోద్దిగా నీకు ప్రాక్టీస్కి? సరిపోద్దంటావా ఎక్కువ అయిద్దంటావా? ఎక్కువ అవుతుంది. అవునా? అంత ఫాస్ట్గా చేసేస్తావే నువ్వు? ఎట్లుంటది మరి మనతోని? దాన్ని నువ్వు ఎప్పుడు చేస్తావే ప్రాక్టీస్? చెయ్యా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. వీళ్ళ ప్రాక్టీస్ ఏమో కానీ నాన్ సెన్స్ చేస్తారు. అదిగో ఆవిడేమో వ్లాగ్ తీసే పనిలో బిజీగా ఉంది, వాడేమో ఇంకొక పనిలో బిజీగా ఉన్నాడు. ఇగో విశ్వ ఏమో నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు. మా అమ్మాయి యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఫైనల్లీ ఈరోజు ప్రాక్టీస్ చేశారు, కొంచెం సిగ్గుతో కొంచెం భయంతో. ఓకే, బాగానే జరిగింది. ఈ పొట్టేసుకొని నేనైతే తిరగలేకపోతున్నా. అండ్ రేపు కొంచెం సేపు ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది. బట్ దాని ఏంటంటే వాళ్ళ డాడీ లేదు కాబట్టి చాలా ఏడ్చింది ఈరోజు. సో మొదటి రోజు ప్రాక్టీస్ ఇలా అయింది. రేపు అవసరం లేదు అంటున్నాం, కానీ ఒకసారి కుదిరితే వస్తాం. లెట్స్ గో. ఏం చెప్పు మళ్ళీ చెప్పు. మా ఋషి బాబాకి బాలే, మేము దారిలో వచ్చేటప్పుడు తగ్గిపోద్ది అని చెప్పి ధైర్యం ఇచ్చొచ్చాము అని. ఇప్పుడు దారిలోనే ఉన్నాం, అప్పుడు తగ్గిపోయింది. ఏమన్నదంటే వాళ్ళ ఋషి బాబాకి ధైర్యం చెప్పొచ్చావా కన్నా? కాదు, మీకు డౌట్ రావచ్చు రేయన్ మా కార్ లో ఎందుకున్నాడని. వాళ్ళ మమ్మీని రిక్వెస్ట్ చేసి మా కార్ లోకి తెచ్చుకున్నాం మేము రేయన్ ని. మళ్ళీ స్విమ్ షూట్ కూడా తెచ్చుకున్నాడు. ఈ బ్యాగ్ లో ఉంది. ఆ డైలాగ్ గుర్తుంది. ఎట్లయితే చందమామ కొట్టడానికి పోతాడు కదా ఇట్లా. సార్ మనకేమన్నా ఎఫెక్ట్ అయితే మనం పోతే స్కిట్ ప్రాక్టీస్ అయిపోయిన డైలాగ్స్ చాలా మంచిగా చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్.
ఎట్లా స్టేడికి పోతుర్రా స్విమ్మింగ్ పూల్ జర వెళ్ళారండి ఎట్ట నడాలి ఓ చూడకడు ఓ నాయనా అమ్మ తల్లి ఏం చేస్తున్నావు రాయన్ బాత్ స్విమ్మింగ్ చేయవా మరి ఎవరన్నా బాత్ చేస్తారా చేయకుండా చేస్తారా అవును బాత్ చేసుకొని స్విమ్మింగ్ దిగాలి కదా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ది నెక్స్ట్ డే ఇప్పుడు చందమామ పంచభూతాలు అంటే ఎన్ని ఇంత గట్టిగా అడుగుతున్నా లేదు బిడ్డ నువ్వు చెప్పు పంచభూతాలు అంటే Five. అంటే ఎన్ని అని నువ్వు చూపిస్తావు కదా బిడ్డ చూపి కమాన్ చెప్పండి పంచ పాండవులు ఎంతమంది? రేయ్ ఏమరా సాయిగా చేస్తున్నావు సైగా కాదు సార్ ఎక్సర్సైజ్ తన్వి చెప్పు పంచభూతాలు అంటే ఎన్ని ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. చెప్పు ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే మినిమం 100 ఉంటాయి. చెప్పను బ్రదర్ అలాగే చూడు తల్లిగా ఇది స్టే ఇక్కడ అందరు జనాలు ఉంటారు కదా ఫుల్ పబ్లిక్ ఉంటారు నువ్వు ఇట్లా ఉంటావు కదా సార్ ఇక్కడ ఉంటాడు కదా ఇంత గట్టిగా అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా 100 ఉంటాయి 100 సార్ ఓకేనా ఫస్ట్ ఇక్కడ చెప్తా డైలాగు ఇంత గట్టిగా అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా 100 ఉంటాయి 100 సార్ అమ్మ ఇక్కడ రాబెట్ట థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నావు కదా యాంకర్ ఇట్లా ఉంటాడు నువ్వు చేయాపు ఇట్లా అట్లా చెప్ప డైలాగ్ చెప్పు సార్ ఒక సార్ సార్ నేను ఒకటి చెప్తా విను అది అక్కడే చూడండి చెప్పు. సార్ ఇట్లా నన్ను చూడు అది అక్కడే ఇట్లా చెప్పు. పెట్టావు ఇట్లా పెట్టి చేయి చెప్తా చేయడం పెట్టానా ఇప్పుడు తీసి చూడండి సార్ అను. చూడండి సార్ అట్లా చెప్పుడు ముందు మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనకేమైనా ఎఫెక్ట్ అయ్యి మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్లో అది నా లైఫ్ లో ఆ పిల్లకి ఏమైనా అయిందా ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అది నా లైఫ్లో ఆ పిల్లకేమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ అండర్స్టాండ్ అని చెప్తారు రవి నీకు అది తెచ్చిందంట ఏంట్రా అది? అరే అన్ని దానికే తెచ్చినావా? నాకేమిరా? ఇంకెవరికి లేవు నిన్న రాలేదని ఫీల్ అయ్యామంట. ఎక్కడ తీసుకెళ్ళండి మీ డాడీ నిన్ను? నైట్ ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను మూవీకి వెళ్ళాను అందుకే అంటే నీకు దాని కంటే మూవీ ఎక్కువైందా? నాకు దాని కంటే ఫైటింగ్ ఇంకా ఇంపార్టెంట్ మా అమ్మాయి ఫేస్ చూడాలి దానివి. నీకంటే వాడికి సినిమానే ఎక్కువైపోయిందంట. సినిమాలో ఏదైనా ఉండాలి నేను ఫైటింగ్ చేసేటప్పుడన్నా ఏదన్నా ఉండాలి దాని మీద నేను మనసులో తెచ్చుకుంటా అని స్టిక్ తీస్తాడు రవి ఏవైనా అద్భుతాలు ఇన్వెంట్ చేసిన ఇద్దరు సైంటిస్ట్ పేరు చెప్పు ఆల్గంటది ఇదే. అది కాన్సెప్ట్ అంజలి పవన్ వాళ్ళేం ఇన్వైట్ చేశారా చెల్లెమ్మ మంచి Baby, he loves you, he loves you, he loves you so much. చందమామ పాడాలనా? పడాలా Emotional, damn it! అది ఎప్పుడైనా గోల్ చేసిన అనుకో షో నేను ఎప్పుడైనా చందమామ పాడాలనా అంట. అప్పుడు నవ్వుతుంది. మంచి అలిగి నాతో మాట్లాడుకుని తిరుగుతూ ఉంటుంది ఇంట్లో. చందమామ హలో చందమామ హలో ఏమన్నా కావాలనా? ఏం చేస్తున్నా
ఎవరెవరో నువ్వు ఆ రోజు కాన్సన్ట్రేట్ చేయలే, అలా చేయకుండా నా పరువు తీయ ప్లీజ్. రేపటి వరకు ఫోన్ ముట్టుకో. షోకి వెళ్ళాక ఆ సాంగ్ అయిపోయి చూడు, రాకాసి గడిచి పెళ్ళ, అప్పుడైనా ఫోన్ ముట్టుకో మంచిగా ప్రశాంతంగా. ముందు నాకు ఇష్టమైన మళ్ళీ పరువు తీ. ఇప్పుడు నేను నీ పరువు తీస్తున్నాను, నీ పరువు కాపాడాలి అంతేనా? అవును. ఆ రోజు డాన్స్ లో కూడా నీ వల్ల అమ్మ తల్లి ఆపమ్మ తల్లి, మొన్నటి నుంచి డాన్స్ లో కూడా పరువు తీసావు. నేనేమన్నా స్టేజ్ మీద పరువు తీసానా? ప్రాక్టీస్ లోనే పరువు తీసింది, స్టేజ్ మీద పరువు తీయలేదు కదా. స్టేజ్ మీద బాగానే చేసే కదా. మళ్ళీ అక్కడ ఎందుకు అన్నిసార్లు చేయించారు? నీ వల్లే కదా. ప్రాక్టీస్ ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది కదా. స్టేజ్ మీద కరెక్ట్ గానే చేసాం కదా. ఏదైనా మిస్టేక్ చేసానా? మరి మరి అది కూడా పాయింటే మరి. సో నేను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తాను. నీ అంత స్ట్రాంగ్ బ్రెయిన్ నాకు లేదు కాబట్టి నేను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తాను అంతే. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? సరే నువ్వు పాట కోసమే అని చెప్పి జస్ట్ ఒక్క నిమిషం డ్రెస్ చేంజ్ అని చెప్పి నువ్వు వాష్రూమ్ అని చెప్పి వెళ్ళి చెప్పిన దాన్ని బట్టి చూస్తే జనాలు ఇంకా ఇంకేదో అనుకుంటారు. ఒక కెమెరా స్టాండ్ ని కూడా ఒక మైక్ లో వాడుతుంది సార్. నీ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ దానికి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అది ఎంత చక్కగా సింగిల్ టేక్ లో డాన్స్ నేర్చుకుంది, పాట నేర్చుకుంది, స్కిట్ నేర్చుకుంది. నువ్వేమన్నా నేర్చుకున్నావు అసలు? నేను భరించడం నేర్చుకున్నదని. నేను భరించడం నేర్చుకున్నదని. కాల్ చేసి పెడతాం. ఏమన్నాడు విన్నావా? ఏం నేర్చుకున్నారంటే మిమ్మల్ని భరించడం నేర్చుకున్నా అన్నాడు. చిన్నపిల్లల నుంచి పెద్దలకు అందరూ సపోర్ట్కి వస్తున్నారు ఈ మాట. దాను నాన్న ఊరు నుంచి వచ్చాడా ఇన్ని రోజుల తర్వాత? నాకు కనీసం హాయ్ చెప్పలేదు. నాకే హాయ్ చెప్పలే, ఇంకా నీకేం హాయ్ చెప్తాడులే. అంటే ఏంటి? నేను అసలు గుర్తులేనా మీ నాన్నకి? అసలు ఎందుకంటే నువ్వు ఏమంటే ఎందుకు తెలియదు నువ్వు అని అరుస్తావు కదా, అందుకే ఆ కోపంతో. అంటే నేను అరుస్తానా మీ నాన్న మీద?